బై శశి సోప్స్ లో ఇప్పుడు ఫటాఫట్ పంచులతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ధనానందన్ రాజ్ along with his team. So let's welcome him. హలో హలో ఆర్పి యారా ఏంటి అసలు నీ భార్య లేచిపోయిందంటగా. అవునురా పోయింది, నీకు అవసరమా? నా భార్య లేచిపోయింది, నీకంటే నువ్వు లేకపోయినా నీకెందుకురా? నోరు మూసుకొని కూర్చోవా, పెట్టి పోను. ఆర్పి గారి భార్య ఎవరితో లేచిపోయిందంట. 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 10 రోజుల తర్వాత ఇక్కడ భార్య లేచిపోయిన టాపు లేచిపోతే మనిషి పశువు నువ్వా? సార్ పాలు. ఎవరు లేరు. ఆ ఇంట్లో ఆయన భార్య ఎవరితో లేచిపోయిందంటగా. ఏమండి ఎవరు లేరు బో. ఏమండి ఒరే ఇది బుజ్జి వాయిస్ కదా, ఏ వాయిస్ నెట్టే ఉంటుందా? ఎవరా? ఆర్పి ఒరే ఇది ఒరి అనిందంటే బుజ్జే కదా. యాడు పోయినా నువ్వా? మీరే కదండి బట్టలు సర్దుకొని వెళ్ళిపోమన్నారు, అందుకే వెళ్ళిపోయాను. నేను ఏం చెప్పినా తెలుసు నీకా? మేము వర్షం బయట పడుతుంది, బట్టలు లోపల సర్ది సూట్ కేసులో పెట్టేసి నువ్వేం చెప్పినావా? లోపల ఉండే బట్టలు సూట్ కేసులో సర్దుకొని బయట పోయినావు. నవ్వుతున్నారు, ఈ ఊరు తెలుసు కదా, నోట్లో వస్తున్నారు. అవునా, బయట పోయినావు. యాడికి పోయినావా? పక్కూర్లో పుష్కరాలు జరుగుతుంటే వెళ్ళానండి. పుష్కరాలు పోతే పోయినావు, నాకు చెప్తే నేను తీసుకెళ్ళా? అది భర్తకు చెప్పకుండా వెళ్ళి పుష్కరాల వ్రతం చేస్తే భర్తకు ఆయుష్ పెరుగుతుందంటండి, అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాను. ఎవరు చెప్పాను నీకా? నీకు నాన్న, నాకు మామ. వాడు తలమాసినోడు తాగుంటాడు. అప్పుడు తాగుంటాడు చూయినా 10 రోజుల నుంచి పాల ప్యాకెట్లు పేపర్లు అన్ని ఆడే వదిలేసాను. ఏమిలా ఏడో పడుకుని ఆలోచించుకుంటూ ఫోన్ చేస్తే మీ ఆవిడ లేచిపోయింది మీతో పట్టుకుని ఆడే పడుకోకుండా ఏమవుతా కపిస్తే 10 రోజులు లేదు. మీ ఆనందిన మీకోసం వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తానండి, వస్తాను. ఇదిగో మిరపకాయ పులిసి పెట్టినా. అలాగే అండి. ఇప్పుడు అనండి ఎవరా నా భార్య లేచిపోయిందనా? ఇప్పుడు అనండి ఎవరా? ఎవరోదండ్రా సార్? బాగున్నావా? బాగున్నారా? ఏం విశేషాలా? ఏంటి 10 రోజుల నుంచి ఇంట్లో తలుపులు వేసుకుంటున్నాయి, ఎవరు కనపట్లేదు. ఒకటి చెప్తా ఏంట్రా, కొత్తగా పెళ్ళింది, లోపల కొన్ని ఉంటాయి, నీకు అవసరమే ఉందా తండ్రా సార్? మొత్తం చూసా, సీన్ లేదు లేపో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసా. డోర్లు కటన్ కోట్లు అన్ని మూసుకోండి, నువ్వు చూసేది అది కాదా, మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని వెళ్ళడం చూసా, మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని రావడం చూసా. అదే ఏం లేదురా, పక్కూర్లో పుష్కరాలంట కదా, అయిమి పోయి నా మీద వర్తం చేసిందంట, ఆయుష్ పెరుగుతుందనే. పుష్కరాలు ఎప్పుడు వస్తాయరా? ఎప్పుడు వస్తాయా? 12 సంవత్సరాల తర్వాత వస్తాయరా పుష్కరాలు. ఇప్పుడు ఎందుకు వస్తాయి? 10 సంవత్సరాలు వస్తాయి, నాకు తెలీదా? బుజ్జా బుజ్జమ్మా, అబ్బా ఇంకా వంట స్టార్ట్ చేయలేదండి. సెంటర్ లోకి రా. ఏంటి పుష్కరాలు ఇప్పుడు వస్తాయమ్మా? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 సంవత్సరాలు కదా వచ్చేదా? మొన్న ఎందుకు పోయినావు నువ్వు? ఏం మాట్లాడతావు? పరాయి మగాడు ముందు భార్యను కొట్టొచ్చా? మాట్లాడకయ్యా, నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, ఇది 12వ సంవత్సరం వచ్చింది, అయితే తప్పేంటి? మాట్లాడక ఆర్పి, నువ్వు ఇలా ఎక్కువ చేస్తావుంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో పెట్టేసుకుంటా. అలా తిడతారా? నేను చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట నమ్మలేదు. తప్పు జరిగింది, పుష్కరాలు పోయినా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, అది మొన్న గడిచింది. నేనేం అనలేదా దాని కూడా పరాయి మగాడు ముందు భార్య మీద చేయొచ్చా ఎదురుగా? నేనేమన్నానా, టీ పెట్టి మీద దండరాజు వచ్చాడు మా ఇంటికి అని చెప్పిన. ఇలా మాట్లాడితే వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతాను? టీ పెడతానన్నావుగా. అరే ఉండరా నాన్న, టీ పెట్టరా. చూడు బాబా ఆర్పే, 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే బానే ఉంది. అవునులే. ఓకే, మరి 10 రోజులు ఎందుకు పుష్కరాలకి? బుజ్జమ్మా, బుజ్జిగా. అబ్బబ్బబ్బా, ఏంటండి ఇప్పుడే వంట మొదలు పెట్టింది? సెంటర్ లోకి రా. చెప్పండి. ఇటుపో. బుజ్జమ్మా చెప్పండి. పుష్కరాలకి కదా నువ్వు పోయిందా? అవునండి. 10 రోజులు ఏం చేయనవాడా? పూజలు చేస్తానండి. 10 రోజులు పూజలు చేస్తారా? మా అమ్మ వ్రతం చేస్తే 3 సెకండ్లు 4 సెకండ్లు గంట దెబ్బ 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 కొట్టి రేపేస్తుంది. చేస్తే ఒక 10 గంటలు చేస్తారు, లేదా ఒక 2 రోజులు చేస్తారు, లేకపోతే దండం పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా నేను ఇప్పుడు పరాయి మగాడు ముందు వాళ్ళ ఆవిని కొట్టొచ్చా? తప్పు కదా, అలా కొట్టడానికి
సిగ్గు సరే ఉండాలి కదా, అలా ఎందుకు కొడతావు? ఇప్పుడు తనేమంది 10 రోజులు పుష్కరాలకి వెళ్ళి పూజ చేసింది. పుష్కరాల్లో ఒక రోజు పూజ అయిపోద్దా? 10 రోజులు పడుతుంది. ఒకసారి నీ కోసం, నీ ఆయుష్ కోసం మొత్తం చేయాలి కదా, అలా కొట్టేస్తావా? ఇలా కొట్టామంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉంచేసుకుంటారా? 10 రోజులు పూజ చేస్తారు, ఎందుకంటే మా నాయన పోయినప్పుడు మా అమ్మ చేసింది 10 రోజులు ఏదో మర్చిపోయినా బుజ్జ. భర్త గారు ఊడి కాదు బుజ్జమ్మ. బుజ్జ ఇట్రా అమ్మా ఓ మా బుజ్జ. ఏంట్రా అమ్మా. ఏంటి? ఏయ్, ఉండురా. బుజ్జమ్మ బుజ్జమ్మ ఏయ్, లేరా నువ్వా? నువ్వే అందరూ మాటికి ఏమిటా? బుజ్జమ్మ చెప్పాను కదండి, మీరు నా మాట నమ్మలేదు. ఆమె తప్పు అయిపోయింది, ఎదురుగా ఎదురుగు తప్పు అయిపోయింది నాకన్నా. పరాయి మగాడు ఉన్నప్పుడు చేయొచ్చా భార్య మీద? నేనేమన్నా తెలుసా? ఏమన్నా? టీ పెట్టావా తేలే తింటామా? ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. వెళ్ళావా? టీ పెట్టి నాకు ఎలా వెళ్తా? ఉండో పోయా టీ పెట్టరా. అలాగే పోరా కన్నా. ఇప్పుడు 10 రోజులు పుష్కరాలకి వెళ్ళింది, 12 సంవత్సరాల తర్వాత వచ్చింది, బానే ఉంది. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చినట్టవా? ఇప్పుడు నేనేమంటున్నానంటే వెళ్ళింది 10 రోజులు అయింది. అర్థమైంది లేదండి రాజా. ఎలా వెళ్ళిందో అయ్యా నాకు తెలుస్తావా? నాకు కూడా ఉంది, ఏదో చెప్పినావు ఉన్నావు కాసేపా. బుజ్జమ్మా అబ్బబ్బబ్బా, మీకు ఎన్నిసార్లు చెప్పాను మీకు అడిగిన కూర చేస్తున్నా అని చెప్పేసి. సెంటర్ లోకి రామ్మా, నువ్వు కరెక్ట్ సెంటర్ లోనే ఉండు. బుజ్జమ్మా ఏంటండి? పుష్కరాలకి వెళ్ళావు కదా 10 రోజులు, వెళ్ళానండి. ఎలా వెళ్ళావు అట్ట వచ్చినా? ఎలా వెళ్ళిన వాళ్ళు అలానే ఎలా వస్తారండి? ఎలా ఎల్లో నట్టగా ఏమని చేస్తారా? ఏమో తీసుకొని రాకూడదా? ఏం మార్చుకొని రాకూడదా మనసా? మా అమ్మ కాయ కష్టం చేసి 10 పైసలు కూడా ఏమీ నీకు కష్టం తీసుకోకుండా చేస్తే నువ్వేం చేస్తున్నావా? నువ్వేమన్నావు ఇప్పుడు? ఎలా వచ్చావు? ముందు భార్య తిట్టొచ్చా? బుజ్జి ఇట్రా. అసలు ఎలా తిడతావయ్యా భార్యని? భార్య అంటే ఎవరు? ఒక ఆడది. పరాయి మగాడి దగ్గర అట్లా తిట్టొచ్చా? తప్పు కదా. అదేం చేసింది తెలుసా? ఏం చేసింది? ఏం చేసింది? ఏం చేసింది? ఎత్తపోయిందట రాలేదు. ఎట్లా పోయింది? ఎలా వస్తుందయ్యా? వెళ్ళినప్పుడు పచ్చ తీరుతో వెళ్ళింది, వచ్చినప్పుడు పింక్ శారీతో వచ్చింది, అదేగా చెప్తుంది. పోనీ అమ్మ పడవ నిజమేనా? ఏమి అంది పడిపోయింది. నేను ఏమన్నానా? ఎట్ట పోయినావు అట్ట వచ్చినావు అంటే మే అన్నా. నువ్వేం చేయను దానికి? అట్ట వెళ్ళిపోతావు మాటికి నువ్వా? తప్పైపోయిందిలే అమ్మా. పరాయి మగాడి ముందు భార్యకి ఒకలిచ్చొచ్చా? ఒరే నేను ఏమన్నానంటే టీ ఇంకా తేలేది అమ్మ వాడు నవ్వుతున్నాడు అని. దానికి పరాయి మగడు ఏంటండి? టీ చెప్ప. అలాగే పుష్కరాలకి వెళ్ళింది 12 సంవత్సరాలు, 10 రోజులు పూజ. బస్సులో అందరూ కలుస్తుంటారు. మరి నాకు గురించి తెలుసా నీకు? నాకు గురించి ఒకసారి కనుక్కోవచ్చు కదా. ఏమండి, మీ భోజనం సిద్ధమైపోయిందండి, మీరు వచ్చి ఫోన్ చేయండి. సెంటర్ లోకి రా, కట్ట సెంటర్ లోకి రా. నీకు నాగు అనే వ్యక్తి ఏమైనా పరిచయం ఉందా? ఓ చాలా బాగా తెలుసండి. సెంటర్ లోనే పైకి. నా గురించి ఏ రోజు తెలియదు, నా వ్యక్తిత్వం గురించి తెలియదు, నా వాట్సాప్ గురించి తెలియదు, నా జీవితం గురించి తెలియదు, అసలు నా సెల్ నెంబరే తెలియదు నీకు. అలాంటిది నాకు ఏం తెలుసు నీకు? ఎవడే నాకు? నా గురించి ఎప్పుడు ఆలోచించమని చెప్పు. ఏంది అసలు నువ్వు మనిషివేనా? ఏమి చేశానా? పశువా? ఏమే? పక్కింటి అతని ముందు కొట్టకూడదని ఇంకెరికి అనలేదు. నువ్వే మనిషివే. ఏం చెప్పింది అమ్మాయి? నాకు తెలుసట్టుందా? నాకేంటి, మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ఎవరైనా? నాకంటే నాగబాబు గారు. జబర్దస్త్ చూస్తుంటుంది ఆవిడే. నాకు తెలుసు అంటే నాకు తెలుసు అంది. తప్పే ఉంది? తప్పైంది లేరా? ఏం తప్పు? తప్పైందంటారా? ఇలా మాట్లాడితే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉంచేసుకుంటాను చెప్పి. మాకు ఆశయం ఉందా? ఊరికి అతక పద్ధతి. నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసు కదా, ఆయన మీద అనుమానించారు. నేను ఫ్యాన్ కాదా? బుజ్జా మనకు అందరు కూడా ఆయనే దేవుడు, అది కూడా గుర్తు పెట్టుకో. నిన్ను అనుమానించారు కదా దండరాజా, నేను వెళ్ళిపోతాను రా. వద్దురా, ఇన్ని సార్లు ఏంటిదనా? నాకు తెలుసా, పూజ 10 రోజుల నుంచి జరుగుతుందా? పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయా? బస్సులో ఎవరెవరు ఎక్కుతారు అడిగారు కానీ నీకు దండరా తెలుసా అని అడిగాడా? ఈ 10 days మనం గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం కదా, ఇంకొక 10 days బాగా ఎంజాయ్ చేద్దాం. కమాన్. రాఘ్ బాబు సార్, ఏంటి సార్ ఇది? బాగుందండి రాజు.
స్కిట్ బాగుందంట. రామ్ ప్రసాద్ చాలా బాగా యాక్ట్ చేశాడు. నీ టోటల్ పర్యవేక్షణ, నీ కాన్సెప్ట్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది. చెప్పినప్పుడల్లా రామ్ ప్రసాద్ రియాక్ట్ అవటం మళ్ళీ టీ అంటాం, చాలా నైస్, చాలా ఎంజాయ్ చేశాను. గుడ్. రోజా గారు చాలా బాగుంది ధనరాజ్. అండ్ ఆర్పి ఫ్రస్ట్రేషన్, వైఫ్ లేచిపోయిందని పక్కింటి వాళ్ళందరూ సూటిపోటి మాటలకి ఎలా ఉంటుందనే ఫ్రస్ట్రేషన్ బాగుంది. మామూలుగా పిల్లల్ని లేచిపోవటం అనేది చాలా సినిమాల్లో చూసాం, కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంది.